పరలోకమందున్న తండ్రి యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే బాధ్యతను మాకు అనుగ్రహించడమే కాకుండా మీ ఆజ్ఞ ప్రకారంగా ప్రతి మనుషులు తను పరీక్షించుకొని అలా వచ్చేసి ఆ రొట్టె తిని ఆ పాత్ర తాగాలన్నారు. మీ ఆజ్ఞ మేరకు మేము కూడా ప్రభువా తండ్రి మీ యొక్క బలలో మీ శరీరంలో మీ రక్తంలో పాపం పొందడానికి కొరకై దైవ వాక్యం యొక్క పరీక్ష మాకు ఎంతో అవసరమై ఉన్నది. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. కనపడే వాళ్ళు కనపడుతున్నారు. ఇటు ముందుకు రండి. కొంతమంది కనపడే ముందు కూర్చున్న వాళ్ళు సైడ్లో ఉంటారా? నేను నిలబడితే కనపడుతుంది కానీ కూర్చోలేకపోతాను. సరే, దేవుని వాక్యంలో నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16, 17 అందరం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16, 17 వచనాలు అందరూ కూడా కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16, 17 అందరం చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు మనము దీవించు ఆశీర్వచన పాత్రను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనటే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనటే కదా. మనం అందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. మనము ఆరాధనలో చదువుకున్న భాగము చూద్దాం. మొదటి సమయంలో రాసిన గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం దయచేసి అందరం చదువుదాం. 30వ వచనం మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. 2:30 నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం దొరికించునని యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నను. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకెదనగా నన్ను ఘనపరచువారు నేను ఘనపరచు, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకరిస్తారని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఆరాధనలు మనం చూసుకున్నాం. దేవుడు మన ఘనపరిచాడు, అది మనం బాగా తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన యొక్క శరీరంలో బలిలో చేయవేసేటువంటి బాధ్యతను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ బాధ్యతలో మనం చేయి వేయకపోతే ఆయనలో పాలు పంపులు లేవు అని ప్రభు మనతో చెప్తున్నాడు. అయితే ఈ యొక్క బలిలో చేయవేసేటువంటి అర్హత మనకు కావాలి. యోగ్యత, ఒక యోగ్యతను సంపాదించుకున్నాం. ఏమిటి ఆ యోగ్యత? బల్లలో చేయవేసే ఒక యోగ్యత మనకు మొదట్లో వచ్చేది. ఏదది? రక్షణ తర్వాత బల్లలో చేయవేయడానికి ఒక యోగ్యత ఉండాలి. మొదటిగా రక్షణ, తర్వాత బాప్తిస్మము, మారుమనసు రచన. అది ముందు రక్షణ, తర్వాత బాప్తిస్మం. ఇప్పుడు ఇంకొక యోగ్యత ఏమిటి? పరీక్ష కదండి. మనం ఏం చేసుకోవాలా? పరీక్ష. రక్షింపబడ్డాము, బాప్తిస్మం పొందినాము అన్నంత మాత్రాన బలలో చేయడానికి మనకు అధికారం లేదు. ప్రతి ఒక్కరికి అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రతి మనుష్యుడు తాను ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాల్సిందే. ఇప్పుడు ఈ పరీక్షలోనే వస్తుంది మనకంతా కష్టం. ఎందుకు పరీక్షించుకోవాలా? అవసరం ఏముంది? రక్షింపబడ్డాం కదా, బాప్తిజం తీసుకున్నాం కదా, వెంటనే చేయి వేయచ్చు కదా, బలలో చేయి తీసుకోవచ్చు కదా. మా దగ్గర కూడా ఒకడు ఉన్నాడు. వాడు మరి తాగుతాడు, ఇంట్లో తాగుతాడు, యవనస్తుడు. వాక్యం వింటే అదొక రకమైనటువంటి ఆలోచన కలిగి బలలో చేయడానికి చేయిస్తాడు. అందరూ తెలుసు తాగుతాడు. బలం ఇచ్చేది కూడా వాళ్ళ ఆయనే.
వాళ్ళ ఆయన చెయ్యి ఎత్తిన తర్వాత వాళ్ళ ఆయన తెలుసు కదా వీడు తాగుతాడని, బల్ల మాత్రము ఇవ్వడు. వాడేమో చేయిస్తాడు నేను బల్లలో చేయాలని. మరి మరుసటి రోజు వాడు తాగడం మొదలు పెడతాడు. అంటే అర్థం ఏమిటంటే తెలియదు, ఏదో బల్లలో చేయి వేయాలా అనేటువంటి తలంపు. కానీ ప్రతి ఒక్కరమైన మనల్ని మనం పరీక్షించుకోకుంటే ఎవరికో నష్టం కాదండి, మనకే నష్టం, మనమే నష్టపరచబడేటువంటి స్థితి. ఈ బలలో చేయి వేయడం ద్వారా ఆశీర్వాదం ఉంది, నష్టం కూడా ఉంది. అది ఎవరికండి? ఎవరికి? అది మనకే, ఎవరికో కాదు, ఎవరికి వాళ్ళకే. ఎవరైతే పరీక్షించుకోకుండా బలలో చేవేస్తాడో ఆ వ్యక్తికి నష్టం. ఎవరైతే పరీక్షించుకొని తమ జీవితాలను సరి చేసుకొని యోగ్యంగా బలలో చేవేస్తారో ఆ వ్యక్తికి ఏముంటుంది? ఆశీర్వాదము. ఇది ఒక వ్యక్తి పైన పెట్టాలని, లేకపోతే నువ్వు ఆశీర్వాదం పొందవని చెప్పడానికి వీల్లేదు, మనమే. అందుకే ఇప్పుడు మనకు ప్రభువు సమయం ఇచ్చినాడు, మన జీవితాన్ని పరీక్షించుకునే సమయం ఇచ్చినాడు. మన జీవితాన్ని ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాలి. నేను బాగున్నాను అనడానికి వీల్లేదు, నేను బాగానే ఉన్నాను కదా అనడానికి వీల్లేదు, నేను బాగానే ఉన్నాను అనుకోవడమే తప్పు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను ఏదో ఒక విధానంలో తప్పు ఉంటాను. ప్రభు అంటున్నాడు ఇక్కడ, నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను. మనం 2 విషయాలు చూస్తున్నాం. మొదట ఒక విషయం చూసినాం, నేను ఘనపరుస్తున్నాను, ప్రభు మనం ఘనపరిచాడు. ఇప్పుడు మన పని ఏమిటి? మనము ఆయన ఘనపరుస్తున్నామా? ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి, మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం. మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం. ఈ 6వ వచనం చదవండి ఎవరైనా. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని. చాలు, కుమారుడు ఎవరిని కనపరుస్తాడండి? తండ్రిని. దాసుడు యజమానుని ఘనపరుస్తాడు. ఇప్పుడు దేవుడు మనకు దేవుడై ఉన్నప్పుడు, దేవుడు మనకు తండ్రి అయినప్పుడు, దేవుడు మనకు యజమానుడైనప్పుడు మనం ఆయన ఘనపరుస్తుంటున్నామా? ఘనపరచడం అంటే అర్థం ఏమిటి? ఆ మాటలోనే అన్ని విషయాల్లో దాగి ఉంటున్నాయి. ఒక వ్యక్తిని మనం ఘనపరుస్తున్నాము, హెచ్చిస్తున్నాము అంటే ఆ వ్యక్తి మనకు చాలా ప్రాముఖ్యమైన వాడై ఉంటే తప్ప మనం ఆ వ్యక్తిని ఘనపరచం. ప్రాముఖ్యమైన వాడు, ఎంత ప్రాముఖ్యమైన వాడు? ఒకవేళ మన ఘనత ఎలాంటిది అనేదాన్ని ఆలోచిస్తే మన ఘనత ఒకవేళ తుచ్చమైనదే కావచ్చు, కానీ మనము ఇతరుడు ఘనపరిచినంత మాత్రాన మన ఘనత ద్వారా ఇతరుడు దేవుడు ఘనపరచబడతాడనేది గొప్ప సంగతి ఏం కాదు. దేవుడు ఘనపరిచేదే ఘనత. అయితే దేవుడు కూడా మనల్ని గురించి కోరుకునేది ఏంటంటే, నేను నిజంగా మీకు దేవుడినైతే, నేను నిజంగా మీకు తండ్రినైతే, నేనే మీకు రక్షకుడినైతే, నేనే మీకు యజమానునైతే మీరు నన్ను ఏ విషయాల్లో ఘనపరుస్తుంటున్నారు? ఇప్పుడు దేవుడు మనకు దేవుడుగా, గొప్పవాడుగా, రక్షకుడుగా, ఆయనే మన యజమానుడుగా ఉన్నాడు. మన జీవిత యాత్రలో ప్రభువును ఏ విధానంలో మనము ఆయన ఘనపరిచినాము అనేది మనం ఇప్పుడు పరీక్షించుకోవాలి. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన బలలో చేవేస్తున్నప్పుడు, నేను ఈ విషయంలో దేవుణ్ణి ఘనపరచలేదు, హీనపరిచాను. ఒక మాట చెప్పుకోవాలంటే అవమానపరిచినాను. ఈ విషయాల్లో ఇలాగ నడుచుకోలేకపోవడము ద్వారా, నా జీవితం ద్వారా దేవుని నామానికి అవమానం తీసుకొచ్చాను అనేది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో మనం పరీక్షించుకుంటాం. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే, ఏ విషయంలో మనము ప్రభువును ఘనపరచలేకపోయినాము అని మనం గుర్తిస్తే, చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. 57:11. నన్ను జ్ఞాపకము చేసుకొనక ఇక్కడ మాట మనకు చెప్తున్నాడు దేవుడు, మరి నీవు నాకు భయపడుటలేదు.
ఒక వ్యక్తిని మనం ఘనపరుస్తున్నామంటే మన మనసులో ఆ వ్యక్తిని గురించి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంటే ఆ వ్యక్తికి మనం ఏం చేస్తామో భయపడతాం. మరి ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడా, లేకపోతే పలుకుబడి ఉన్నవాడా, లేకపోతే డబ్బు ఉన్నవాడా, అది ప్రాముఖ్యమైన విషయం కాదు. ఆ వ్యక్తి మనల్ని ఎంతగా ఘనపరిచాడు, ఆ వ్యక్తిని మన హృదయంలో ఏ స్థానంలో ఉంచినాము అన్నదాన్ని బట్టి మనలో ఎదుటి వ్యక్తికి ఉంటున్నటువంటి భయము చూపిస్తాం. చూడండి, టీచర్ ఉన్నాడు, టీచర్ మనకు మంచిగా బోధిస్తాడు. బోధించినప్పుడు ఆ టీచర్కు మనం విలువ ఇస్తాం, ఘనపరుస్తాం కదండి. పిల్లలు చూస్తే మనం చూడండి, వారి పిల్లలు ఎక్కడ కాబట్టి సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటారు, సార్ నమస్తే సార్ అంటారు. ఒకవేళ ఆ టీచరు గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నాడని కాదు, లేకపోతే డబ్బు కలిగిన వాడని కాదు, ఒక పెద్ద అధికారిని కాదు, ఆ వ్యక్తి మనకు బోధించడము ద్వారా, మనకు మంచి చెడ్డలను తెలపడము ద్వారా ఆ వ్యక్తి మన హృదయాలు ఎలా ఉన్నాడంటే ఒక ఘనత కలిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకే ప్రతి విషయంలో కూడా టీచర్కి పిల్లలు భయపడతారు. మరి ప్రభువు మనకు ఒక అధికారిగా ఉన్నాడు. మరి ఆయన మన హృదయాల్లో ఏ స్థానంలో ఉన్నాడు అనేది మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు ప్రతి విషయంలో దేవునికి మనం ఏం చేస్తామో భయపడతాం. ఈ దినాల్లో మనుషులలో భయము లేకపోవడము ద్వారా మనుషులు విచ్చలవిడిగా తిరగడం. ఏ భయము చెప్పండి? మనుషుల భయమా? కరెక్ట్గా మనిషి దేవుని భయం ఉన్నవాడైతే, నిజంగా దేవుని భయం ఉన్నవాడైతే విచ్చలవిడిగా ప్రవర్తన జీవితంలో, మాట జీవితంలో, జీవించడంలో ఎక్కడ కూడా తప్పిపోడు. ఎందుకంటే దేవుని భయం లేకపోవడం ద్వారా మానవులు విచ్చలవిడిగా తిరుగుతుంటున్నారు, ఇష్టానుసారం జీవిస్తుంటున్నారు, తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటున్నారు కదండి. అందుకే దైవ సేవకులకు కొంతమంది భయపడరు, పెద్దలకు భయపడరు, చిన్నపిల్లలైన వారు పెద్దలకి గౌరవం ఎవరు. ఈ లోకంలో జరుగుతున్న కార్యములవి. కారణం ఏంటంటే వారి హృదయాల్లో భయమును కోల్పోయిన వారుగా చూస్తూ ఉంటున్నాం. మా ఇష్టము, నేనెందుకు భయపడేది, నేనెందుకు లోబడేది, నేను ఇతరులకు భయపడాలనా, అతడు నాకు భయపడాలిగా నేను అతనికి భయపడాలనా. ప్రియమైన వారిలరా, దైవికంగా మన జీవితంలో కోల్పోయింది ఏంటంటే భయము. వాస్తవానికి ఈ భయం కానీ మానవుల హృదయాల్లో కానీ ఉంటే, దైవ భయము, అన్ని విషయాల్లో మానవుడు తనను తాను తగ్గించుకొని ప్రభువును ఘనపరుస్తూ అన్ని విషయాల్లో ముందుకు కొనసాగుతాడు. భయమే లేకపోవడం ద్వారా, విచ్చలవిడిగా తిరగడం ద్వారా ఏమవుతుందంటే దేవుని ఘనపరచలేకపోతుంటాడు. మొట్టమొదటగా దేవుని దృష్టిలో మనం ఏది తప్పిపోయినామో దేవుని ఘనపరచలేకపోవడానికి, మన హృదయాల్లో ఆయనకు ఘనత ఇవ్వలేకపోవడానికి లోపం ఏముందంటే భయము లేని జీవితము. ఇది మనం కలిగి ఉండాల. మనం అనుకుంటాము, నేను అతనికి లోబడినంత మాత్రాన, భయపడినంత మాత్రాన నేను తగ్గించుకుంటున్నానా, లేకపోతే నేను అవమానపరచబడుతుంటున్నానా. ప్రియమైన వాళ్ళరా, దైవికంగా మనం ఎంత భయము కలిగి జీవిస్తామో అంతగా ప్రభువుకు దగ్గరవుతాం. వాక్య చదవడం విషయంలో, ప్రవర్తన విషయంలో, దైవ మందిరం రావడం విషయంలో, దేవుని మందిరంలో కూర్చోవడం విషయంలో, పెద్దలకు లోబడడం విషయంలో, దేవుడి పనులు చేయడం విషయంలో, అన్నిటిలో దేవుని భయము మనలో పరిపూర్ణం కావాలా. అది లేకపోవడం ద్వారానే ఎన్నో మనము తగ్గిపోతుంటున్నాం, నష్టపరచబడుతుంటున్నాం. కాబట్టి దేవుడు మనకు యజమానుడేనా? దేవుడు మనకు దేవుడుగా ఉంటున్నాడా? దేవుడే మనకు తండ్రిగా ఉంటున్నాడా? దేవుడే మనకు రక్షకుడుగా ఉంటున్నాడా? అలాగైతే ఆ దేవునికి మనం భయపడాలి, దేవుని సందులో భయపడాలి. మనకు బాగా తెలుసు, మరి ఏలి యొక్క కుమారు ఫీనెహాస్, హోప్ని ఫీనెహాస్, వీరు దేవుని సంధిలో ఉన్నంత మాత్రాన, దేవుని దగ్గర పరిచయం చేస్తున్నంత మాత్రాన వారు భయము విడిచి పాపము జరిగించేవారుగా ఉంటున్నారు. భయము విడిచి కారణం ఏమిటి? వారిలో దేవుని భయం లేదు. దేవుని సన్నిధిలో ఉన్నంత మాత్రాన దేవుని భయం వాళ్ళు కలిగి ఉండలేకపోతుంటున్నారు. ఈ దినాల్లో దేవుని సన్నిధిలో మనం పెరుగుతుంటున్నప్పటికీ
మనలో భయం లేకపోవడం అనే ద్వారా మనకు మనమే నష్టపరుచుకుంటున్నాం. మనం ఒకసారి గుర్తించుకుందాం. సంఘంలో వ్యక్తిగత జీవిత యాత్రలో ప్రభు ఎదుట మనం ఎలాంటి భయము కలిగి ఉంటున్నాం పరీక్షించుకుందాం. నీలో భయం ఉందా? నీలో భయం ఉంటే నేను ఎవరికి భయపడనండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేవునికి మాత్రము భయపడాలి. మరి నేను ఎవరికి కూడా తలవంచను, దేనికైనా తలవంచకపోవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని నువ్వు తలవంచాలి, దేవుని మాటలు నువ్వు వణకాలి, దేవుని సన్నిధికి నువ్వు భయపడాలి. ఈ భయము లేకపోతే మనం ఏమైపోతామంటే కఠినపరచబడతాం. ఈ కఠినం ఏడు వరకు పోతుంది? దేవుని మాటను కూడా తృణీకరించి దేవుని కార్యాలను కూడా మనము దూరం చేసుకునేంత స్థాయికి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులకి పిల్లలు లోపడకపోతే ఎంతవరకు పోతారు చెప్పండి? పిల్లలు చెప్తాన్నా కూడా వినరు, భయపడరు. చిన్న చిన్నగా తల్లిదండ్రులు కూడా ఏముందిలే, కొడితే వీడు బాగుండదులే అనుకున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. చివరికి ఆ భయం లేని జీవితం వారికి ఏమైపోతుందంటే వారిని కూడా కొట్టేటువంటి స్థాయిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు? వారి హృదయాల్లో తల్లిదండ్రులకి గురించిన భయము లేదు. కాబట్టే వారు విచ్చలవిడిగా తిరగడానికి గల కారణము చేయబడుతూ ఉన్నారు. మరి దైవికంగా దైవబిడలంగా మనం కూడా అదే ప్రవర్తిస్తూ ఉంటున్నాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు ఆయనను ఘనపరిస్తే ఆయనకు నువ్వు భయపడాలి, ఆయన కార్యములకు భయపడాలి, ఆయన వాక్యానికి భయపడాలి, ఆయన అధికారానికి భయపడాలి, ఆయన సన్నిధికి భయపడాలి. ఈ దినాల్లో అవన్నీ ఏమీ లేవు. భయము అనేటువంటి మాట మన హృదయాల్లో పోయిందని నేను చెప్పుకుంటున్నాను. నిజంగానే పోయి ఎవరికో లేదు కాదు, మనకే లేకపోవడం. భయం ఉంటే మన ఆత్మీయ స్థితిలో ప్రభువుకు ఎంత దగ్గరవుతాం, భయం ఉంటే మన ఆత్మీయంగా ఎంతగా దీవింపబడతాం, భయం ఉంటే మన జీవితంలో ప్రభువుకు ఎంత దగ్గరై ఉంటామో ఒకసారి గుర్తించుకుందాం. భయము లేకపోవడం ద్వారానే ఎదురుతారు. మొట్టమొదటిగా ఏం చూస్తున్నా చెప్పండి? నన్ను ఘనపరచు వానిని. మనం ఆయన ఘనపరుస్తున్నామా? ఏ దాంట్లో ఘనపరుస్తున్నాం? ఆయన ఘనపరిచే వారమైతే ఆయన భయము మన హృదయాల్లో ఉంటుంది. అది మనం గుర్తించుకోవాలి మొట్టమొదటి. రెండవదిగా మనం చూస్తూ ఉంటే ఆయన ఘనపరిచే వారమైతే ఆయన పని విషయంలో శ్రద్ధ వహించిన వారంగా ఉంటాం. ఆయన పని దైవికమైన పని. దైవ గ్రంథంలో మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆ పనిని నమ్మకముగా చేసిరి. ఆ మనుషులు దేవుని పనిని నమ్మకముగా చేయడం అని మనం చూస్తుంటాం. అదే యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథము 14వ అధ్యాయము, క్షమించాలి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చడం. అలాగే 90వ అధ్యాయం చూడండి, 17వ వచనం చదువుకున్నాం మాట. 90 కీర్తన గ్రంథం 17వ చదవండి. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మాకు స్థిరపరచుము. మా చేతి పనిని దీనన్ని మాటలు మనం గమనిస్తూ ఉంటే దేవుని పని. ఇంకొక మాట మనం చూసి చివరిగా నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21 చదవండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. పని యందు ప్రయాసపడితిమి, ఈటలు పట్టుకుని. మేము పని యందు ప్రయాసపడితిమి. దేవుని భయము కలిగిన వాడు అంటే దేవుని ఘనపరిచేవాడు, దేవుని పనుల పైన దృష్టి ఉంచేవాడుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని పనిని జరిగించడానికి ఆ వ్యక్తి సిద్ధమైన వాడుగా ఉంటాడు. చూడండి, మేము
1999లో రక్షింపబడ్డా. 99లో రక్షింపబడినప్పుడు మాకు మరి యవ్వన జీవితంలో 17 సంవత్సరాల వయసు. మరి జమ్మలమడుగులో జెహోవా రోహి ప్రార్థన మందిరం, అక్కడ మేము ఆత్మీయతతో వచ్చాం. మా జీవితంలో ఒకటే దేవుని భయం. దేవుని భయం ప్రతిరోజు. ఇక్కడే ఉన్నాడు మా ప్రతాప్ అన్న కూడా ఉన్నాడు, మేము కూడా ఇంకా ఉన్నారులే కొంతమంది. ప్రతిరోజు దేవుని భయం ఏమిటంటే దేవుని మందిరాన్ని శుభ్రపరచాలి, అంతే. దేవుని భయం ప్రతిరోజు. రాత్రులు ఇంటికి మందిరం వచ్చి పడుకోవడము, ఉదయాలు లేయంగానే సుమారు ఒక అరెకరా ఉంటుంది మందిరం అంతా కలిసి. అరెకరా మందిరాన్ని అంతా కూడా ఒక్కొక్క భాగంలో మరి పని చేయడం. రెండోదిగా పని చేస్తేనే మాకు టీ. ఇప్పుడంతా టీ అంటే టీ అనగానే ఏం చెప్పండి, నిజంగా ఊరికే కాదు ఇది చెప్పేది, నేను చెప్తున్నా. పని చేస్తేనే టీ రెడీ పెట్టుకుంటాడు ప్రసాద్ అని. ఇప్పుడు ప్రభు సంధి నిద్రించాడు, ఆయన టీ తీసుకొస్తాడు. 40 మంది అయినా 30 మంది అయినా సరే పని చేయాలా, అది ఎంతైనా పని కావాలా. ఊడ్చే పనులలో అన్ని పనులలో చేయాలి, అప్పుడే మాకు టీ. పని లేకపోతే నువ్వు తాగడానికి వీల్లేదురా. ఎందుకో ఈరోజు పని చేసినావా, ఎప్పుడు లేచినా నువ్వు లేచినా వెళ్ళిపోయినావు. టీ సమయానికి వచ్చి టీ తాగాలంటే కుదరదు మాకు. టీ సమయానికి వచ్చేది కొంతమంది వచ్చేవాళ్ళే, పని ఇచ్చేవాడు కాదు. పని చేస్తేనే టీ. మరి అది కూడా భయముతో. మేము అంతగా దేవుని పని భయంతో చేసేవాళ్ళమంటే. ప్రియమైన దైవసేవకుడు సుందరరాజన్ ఉన్నాడు, ఆయన ప్రభువుని నిద్రించాడు. ఆయన వస్తున్నాడంటే చాలు భయం. అంటే నాటకంతోనే సరే ఏం చేయాలి చెప్పండి, భయపడాలా. రెండోదిగా ఊడి చెట్టు కూడా కనపడాలా. ఆయన ఉదయం లేచి అందరూ చూస్తుంటాడు కదా, దైవసేవుడు అంటే చూస్తూ అంటాడు, మరి ఆయన సేవుడు చూస్తాడు. ఆ పద్ధతిలో కాదు, దేవుడు మమ్మల్ని చూస్తుంటున్నాడు. ఆయన చూసినా చూడకపోయినా మాకు కావాల్సింది ఏంది, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు. పని నిజంగా మేము అంత భయముతో చేస్తూ వచ్చాం. అది ఈ దినాల్లో ఇప్పుడు మేము చేయలేకపోతాం, కాలు ఇరిగిపోయింది, చేయి ఇరిగిపోయింది, ఏం చేయాలి చేయలేకపోతున్నాం. కానీ ఇప్పుడు చూస్తా అంటే దైవబిడల్లో నిజంగా చెప్పండి, దేవుని సంధిలో ఉదయాన చాపలు వేయడానికి కానీ మీకంటే ఇది ఎంత 20 అడుగులు పొడవా, 30 అడుగులు పొడవు మందిరం, అరగరా మందిరం ఉంటే, నిజంగా మీకు అరగర మందిరం ఉంటే ప్రతిరోజు వచ్చి ఉదయాన వచ్చి మీ పనులు మీరు చేయడానికి భయం ఉంటుంది మీకు. ఎవరో చాపలు వేస్తే వచ్చి కూర్చున్నారు అంతా, ఎవరో చాపలు వేస్తే అంతా వచ్చి సిద్ధపడేవారు. మా పని ఎట్టుండేది, ఉదయాన 5 గంటలకు లేయాలా, 6 గంటల కరెక్ట్ మొదలు పెడితే 9 కల్లా అయిపోవాలా. మళ్ళీ ఇంకేం పని ఉండకూడదు. అయిపోయి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ 9:30 10 కల్లా రెడీగా కూర్చో. అది ఒక వ్యక్తి చెబితే వచ్చేది కాదు. హృదయంలో దేవుని యొక్క భయము మనలో ఉంటే దేవుని పనుల కొరకై వేగిర పడతాం. ప్రియమైన వాళ్ళారా, ఈ దినాల్లో ఎవరు భయపడుతున్నారండి? దేవుని భయం లేక దేవుని పని అంటే ఎంత మాత్రం కూడా మరి ఆ పని చేయడానికి మనమే అసహించుకునేటటువంటి, ఇది చిన్న పని, ఈ పని అని ఏం చేసేది అనేటువంటి తలంపులోకి మానవుడు వెళ్ళిపోతూ ఉంటున్నాడు. చిన్న పని అనేటువంటి ఎప్పుడైతే మనలో భయము తొలగిపోతుందో దేవుని పని చేయడానికి ఇష్టపడం. నిజంగా ఆ దినాలు మేము తలుచుకుంటే భయము, ఒరని ఆ మందిరంలో ఇది ఇలా ఉంది, ఈ పరిస్థితి ఇట్లా ఉంది, దీన్ని ఎలాగైనా బాగు చేయాలా, మేము చెయ్యాలా అనేటువంటి తలంపు కలిగిన వారంగా ఉండేవాళ్ళం. పని చేయకపోతే కనీసము టీ కాదు కదా, అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఒకసారి ఆశీర్వాదం అంకులు, ఆయన పేరు మోహన్ సార్, నాయన పేరు అభిషేకం అంకులు ఉన్నాడు. ఆయన కూడా ఏం పని చేయడు, పెద్ద కదా, తిరుగుతూ అంటాడు, చూస్తూ అంటాడు. నాకు కాలు ఆపరేషన్ చేశారు అప్పట్లో 2002లో. ఏం చేసాము, కొన్ని రోజులు అప్పుడు సేవలో ఉండాలి, ఇంకా వచ్చి రెస్ట్ తీసుకొని జమ్మలో పోయి కూర్చున్నాం. ఒక 2 నెలలు ఉంచిపోదాంలే అని. కాలు ఆపరేషన్ చేయకపోయినా వీడు చూడి పక్కన అంటాడు, అంటే ఎక్కబడిచేదానికి వీడు చూడి ఏం పని చేయడు కానీ కూర్చొని తింటా అంటాడు. చెప్తున్నా, కానీ నా కాలు ఆపరేషన్ చేసినా ఆయన తెలుసు, నేను నడవలేనని తెలుసు, పని చేయలేని తెలుసు, కానీ నువ్వు కూడా ఏం చేయాలా, పని చేయాలి. నాతో అన్నాడు కాబట్టి చెప్తాడు. నేను వీడు చూడు ఏం పని చేయడు కానీ కూర్చోడు 3 పూట్ల తింట, దేవుని మందిరంలో పని తింటాడు, పని చేయాలా. అరే ఇంకా అంతగా కాలాపరేషన్ చేయకుండా పని చేయటం మనం ఉంటా, అన్ని బాగుండి కూడా చేయలేకపోతున్నామే. కాలాపరేషన్ చేసినా కూడా చేయాలంటే ఎట్ట అవుతుంది. కానీ ఆ దినాల్లో అలాంటి పని ఈ దినాల్లో కూడా ఉంది. చేయాలనుకుంటే, దేవుని పని చేయాలనుకుంటే ఈ దినాలు ఉంది. కానీ నేనెందుకు చేయాలా ఈ పని,
ఇది ఎక్కడి నుంచి వస్తుంది? భయము లేని స్థితిలో నుంచి వస్తుంది. భయం లేకపోతే దేవుని పని విషయంలో మనము ఎంత మాత్రం శ్రద్ధ చూపించము. ప్రియమైన వారులారా, ఆ దినాల్లో దేవుని భయము కలిగిన వారుగా, దేవుని పని విషయంలో శ్రద్ధ వహించిన వారుగా ఉంటారు. దేవుడు అంటున్నాడు, నా పనిని నీవు నన్ను ఘనపరిస్తే, నా మందిరం ఏ విషయంలో ఎలాగైనా ఉండని దాన్ని నువ్వు ఘనపరిస్తే ఆ మందిరంలో నువ్వు సేవ చేయడానికి. మనకు బాగా తెలుసు, దైవజనుడు భక్తిశంకుల కాలంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద అధికారులైన వారు భయపడి దేవుని పని చేసేవారు. ఇప్పుడు ఏ పని లేకపోయినా కూడా మా కడప భాషలో ఏమంటారు, సోంబేరి కాదు, ఊరికే తిరిగేవాడిని ఏమంటారు చెప్ప? కాదు, ఇంకోటి మాట ఉంది. ఊరికే తిరిగి ఏం పని చేయడు. సోమరి అంటే అది అందరికీ అసలు పని. బేకారోడు అంటే ఏ కడప భాష అనేది బేకారోడు. వాడు బేకారోడు అంటే ఏ పని చేయడు, తిరిగేవాడని అర్థం. వాడు కూడా ఏం చేయలేడు చెప్పండి. అంటే భయం లేకపోతే బేకారైపోయినట్టు అర్థం. ఏ దానికి పనికిరాడు అని అర్థం. అర్థమైందా మీకు? కాబట్టి దేవుని పని అనే విషయంలో భయము లేకపోతే మనము అలాగ ప్రవర్తిస్తాము. ఇది నానా నీవు దేవుడికి భయపడుతుంటున్నావా? ఆయన ఘనపరిస్తే అది చిన్నదే కానీ పెద్దదే కానీ మన జీవితంలో సగభాగములోనైనా సరే ప్రభువు సేవ చేస్తూ మనము ఈ దినాల్లో బ్రతుకుతాం. కానీ ఈ దినాల్లో ప్రభు సేవ సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా భయం లేకపోవడం ద్వారా చెయ్యలేకపోవడం మనం గుర్తిస్తున్నాం. ఇది రెండోదిగా, దేవుని కనపరుస్తున్నావా? దేవుని పని నువ్వు చేయడానికి ఒక వ్యక్తికి సిద్ధపడిందే కాదు, ఒక వ్యక్తి చేస్తాడు, ఈ వ్యక్తి చేస్తాడనే కాదు. ఇప్పటికైనా సరే మేము గుర్తిస్తూ ఉంటే మా గురు కూడా, మా పాప బాబు కూడా, మేము 10 గంటలకి మందిరం ఒక చోట, 2 కిలోమీటర్లు, మేము ఒక చోట. మరి ఒక వెళ్ళి మా మైకులు పెడతారు, కొంతమంది ఒకడే వెళ్ళి మైకులు పెట్టేస్తాడు. మేము 10 గంటలకు కూడా వెళ్ళొచ్చు, 10:30కు వస్తారు, అడిగేటోళ్ళు లేరు. కానీ 9 గంటలకే మేము వెళ్తాం. ఇంకా ఏమైనా పనులు ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా, బయట ఓడ్చడం కానీ ఏమైనా పనులు చేయాల్సి ఉన్నాయా, మా పిల్లలతో మేము చేయడానికి ఇష్టపడతాం. కారణం ఏమిటి? ఒక భయము. ఇది నాలో ఉంది కాబట్టి నా పిల్లలు కూడా ఈ దినాన ఉండాలా. వారికి ఉండదు, వారికి ఉంటుందండి, ఉండదు అసలుకి. వాళ్ళు ఏమంటారు, ఎప్పుడో 11 గంటలకి 10 గంటలకు పోదాం అనుకుంటారు. కానీ నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు సత్సాబోతా వస్తూ ఉంటారు. అది కూడా రాను, భయపడి. కనీసం నా భయం లేకపోతే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? దేవుని భయం అంటే ఇంకా తెలియదులే, ఒక వయసు వచ్చిన తర్వాత తెలుస్తుంది. మరి నా భయం కూడా లేకపోతే విచ్చలవిడిగా అంతేనండి. ఒక మాట నేను చెప్పుకోగలను, మనం రక్షింపబడ్డా, మారుమనసు పొందిన కొన్ని సంవత్సరాలు చూస్తున్నాము. మన పిల్లల విషయమే ఆలోచించండి, మనకున్న భయం ఉంటుందా? ఉండదు. కారణం ఏమిటి? వారిని చిన్నతనంలో ఆ భయభక్తులు మనం పెంచలేకపోతే ఇప్పుడు భయం పెట్టాలంటే అదే పని కాదు. మనకేమో భయం ఉంది, మరి వారికి భయం రావడం లేదు కదా. అది ఎలాగ వస్తుంది? చిన్నప్పటి నుంచే, లేకపోతే దేవుడు సంధిస్తేనే తప్ప. ఆ భయము మన హృదయాల్లో ఉంటే మనమే కానీ మన పిల్లలే కానీ దేవుని సేవ పరిచయలో మరి ఎంత ఉధృతంగా దేవుని సేవ చేస్తామో చెప్పడానికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, దానంతకదే మనము వెళ్ళిపోతాం. ఇది దేవుని ఘనపరిచే వ్యక్తి యొక్క జీవితంలో ఉంటున్న రెండో లక్షణం. మూడో లక్షణం మనం చూస్తూ ఉంటే చూడండి, దేవుని మాట వినేవాడు. ఒక వ్యక్తి దేవుని ఘనపరుస్తే ఆ వ్యక్తి దేవుని మాట వింటాడు. ఒక వ్యక్తికి మనం ఎక్కువ విలువిస్తే ఆ వ్యక్తి ఏదైనా మాట చెప్పినాడు అనుకో, రే అది పోయి తీసుకురాపో అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ మాటకు లోబడతాం, విలువిస్తాం. ఎందుకు? ఆ వ్యక్తి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వాడు. ఆ మాటను మనం కాదనకూడదు. కొద్ది కష్టంగానే ఉంటుంది మాట వినడం అంటే. ఇప్పుడు మనకు చాలా కష్టం, ఎందుకంటే నీ మాట నేనే తినేది. ఒక సూత్రం ఉంది, నా మాట నేనే అనను, నీ మాట నేనే తినేది, అంతే కదా. నా మాట నేనే అనను, నీ మాట నేను ఎందుకుంటా? మాట వింటే ఏదో తగ్గించుకున్నట్టుగా, లేకపోతే ఏదో ఒక దాసుడుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట విన్నప్పుడు ఆ మాటను చేయడానికి త్వరపడే వారంగా ఉండాలి. మాట వినడం చాలా శ్రేష్టం. ప్రభు అన్నాడు కదా,
మొదటి సమూయేలు గ్రంథంలో 15:22 మాట వినుట శ్రేష్టం. అది బలు అర్పించడానికంటే మా దహన బలు అర్పించడానికంటే శ్రేష్టం. చదవండి మొదటి సమూయేలు 15:20. మాట వినుటయు శ్రేష్టము. చదవండి తర్వాత. తిరుగుబాటు చేయుట మూర్ఖత అగుపరచుట. చూడండి ఎంత చక్కగా మాట చెప్తున్నాడు సమూయేలు. నిజంగా మాట వినకపోవడము ద్వారా తిరుగుబాటు చేసి మాట వినడం. మనము పిల్లల స్వభావం, పిల్లలు ఒక్కోసారి తల్లిదండ్రుల మాట విన్నట్టే ఉంటారు, వినరు కదా. మా పిల్లలు కూడా పోయి గేట్ వేసి రాబా అంటే పలికి పలగినట్టుగా రాసుకుంటా ఉంటారు. వినపడి ఉంటుందే, లేచిపోవడానికి బద్ధకం. నేను గమనిస్తా. ఎవడికి చెప్పినాను మాయ్ నువ్వు పోయి తలిపేసి రామన్నా కదా, ఆ పిల్ల పలికి పలగినట్టు ఉంటుంది. రెండోసారి ఎవడికి చెప్పినా నేను, అప్పుడు వాళ్ళు తెలుసుకుంటా, ఎవరైనా అన్నయ్య చెప్పినాడు మర్చిపోలేదురా అంటే ఏముందిలే అనుకుని ఉంటుంది. అది రాత్రి 7 అయినా 8 అయినా 9 అయినా ముందు పోయి గేట్ వేసి రాపో, తాళం వేసి రాపో అని ఎవడికి చెప్తే వాళ్ళు ఏం చేయాలా. అయితే వీళ్ళిద్దరికి చెప్తారు. ఒక్కోసారి వీళ్ళిద్దరు చేశారు కాముగా పలికి పలకంటారు. రాత్రి బయటికి పోవడానికి భయమే. ఎవడు చెప్పినారా నేను, ఆ పిల్లకి నాకు కదా అక్కగా చెప్పినాం. మరి ఏం చేస్తుంది ఆ పిల్ల అంటే వెంటనే పోయి అంటే ముందే మర్యాదగా మాట వింటే ఒక్కోసారి నాకు కోపం చెప్తారు, తన్నులుతారు. కారణం ఏమిటి? మన మాట వినకపోవడము. చాలా ఎందుకు మనము పిల్లలకి ఇలాంటి యొక్క తత్వము మన జీవితంలో రాలేకపోవడం అంటే అర్థం ఏమిటంటే ఒక్కోసారి దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటాడు. ఈ మూర్ఖత్వమే ఏం చేస్తుంది చెప్పండి? దేవుడు మనతో ఏదో మాట్లాడాలని కోరుకుంటే అది మనం వినకోకుండా చేస్తుంది. మాట వింటూ మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటామో, ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. సమూయేలు చిన్నవాడు కదా, చిన్నవాడికి స్వభావం మనకు బాగా తెలుసు. ఎక్కడున్నాడు అంటే ఏలి దగ్గర ఉన్నాడు, పరిచయం చేస్తున్నాడు, దేవుని పరిచయం చేస్తూ చిన్న వయసుని చేస్తున్నాడు. అతనికి ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే ఏలి పిలిస్తే సార్ పోయే అలవాటు. అంతేనాడే ముసలాడు ఊరుకుంటాడా? ఏలి ఎంత వయసుడు? 90 సంవత్సరాల పైనవాడు కదా. ఊరుకుంటాడా? ముసలి దగ్గర సేవ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. వృద్ధుల దగ్గర సేవ. నేను కూడా యోహాను అంకుల్ ఉన్నాడు, జమ్మనుడిలో ఉండి ఆయన నెల్లూరుకి వచ్చాడు. ఆయన దగ్గర సేవ చేసినోడో తెలుస్తుంది. నిద్రపోనీరు, పడుకోనీరు, కూర్చోనీరు. ఊరికే ఏమంటారు దాన్ని నస పెడతా అంటారు. ఊరికే నస పెడతారు. మీ తెలంగాణ భాష ఏం చెప్పండి? నసేనా? నస పెడతా అంటారు. అటు ఊరికే నస పెడతా అంటాడు. ఈ ఏలి కూడా అలా ఉన్నాడేమో. కానీ సమూయేలులో ఉన్న ఒక గుణం ఏంటంటే నువ్వు ఎంతైనా నసపెట్టు, సమూయేలు అంటే చాలు అంకులు వచ్చినా నేను. మరి ఎన్నిసార్లు ఎప్పుడు రా పిలిచి ఎప్పుడైనా పిలవని, ఏ సమయంలో పిలవని. మీరు బాగా చదవండి. సమూయేలును దేవుడు పిలిచినప్పుడు సమయం ఎంత, నైటు సమయం ఎంత. చిన్నపిల్లలు 7 గంటల నిద్రపోయినారనుకో, ఉదయం వరకు వాళ్ళు పిలిస్తే లేస్తారు చెప్పండి. అట్టోడు ఎట్టలేశాడబ్బా సమూయేలు. నాకు అదే ఆశ్చర్యం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వసారి కూడా ఏం చేశాడు? లేచి వెళ్తున్నాడు. అంటే అర్థం ఏమిటి? మాట వినేది సమూయేలు నేర్చుకున్నాడు. దేవుడు కూడా వీడు చిన్న వయసులో నుంచి మాట వింటున్నాడు, నేర్చుకుంటున్నాడు. కానీ దేవుడు కూడా మాట్లాడము మొదలుపెట్టాడు. కానీ దేవునికి స్వరం గుర్తుపట్టలేకపోయినా దేవుడి యొక్క మార్గము తనకు చెప్పబడి. ఈ దినాల్లో మనము దేవుని మాట వినడానికి ముందు నేర్చుకోవాలి. దేవుని మాట ఏమిటి, దేవుని మాట ఎలాగ వింటాడు, ఎలాగా. మాకు వచ్చాను, మేము రక్షింపబడిన తర్వాత మాకు ఒక సూత్రం తెలుసు. ఏ సూత్రం అంటే దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు? డైరెక్ట్గా మాట్లాడు. ఒకవేళ మాట్లాడినా ఈనేత శక్తి మనకు లేదు, అంత ఆత్మీయత లేదు. మాకు ఒక సూత్రం అంటే ఏమిటి చెప్పండి? బైబిల్ అంటే అది అందరికి తెలిసిన మాటే. మాకు ఒక సూత్రం ఉండేది. ఏంటి ప్రతాపన్న చెప్పు? దేవుడు మాతో మాట్లాడినాడు అంటే ఒక సూత్రం ఉండేది. దైవ బిడ్డలు ఏదైతే చెప్తారో అదే వినడం, అదే మాకు సూత్రం. ఏదైతే దైవ బిడ్డలు చెప్తారో వాక్యం ద్వారా కానీ ఏం చెప్పినా ఆ మాట వినడమే మాకు సూత్రం. మేమేమో అంత పెద్ద ఆత్మీయం కాదు. మాకు ఒకటి నేర్చుకున్నాం. మేము ఇప్పుడు కూడా చెప్పేది అదే. ఏమిటి సూత్రం? దైవ బిడ్డలు ఏం చెప్తారు అది బాగా చేయడం.
అంతే, అదే మాకు సూత్రం. అలాగ మేము, ఎందుకంటే అంత పెద్ద ఆత్మీయం కాం, మనమందరం కూడా అంత ఆత్మీయం కాం. దేవుడు మనతో మాట్లాడతాడు. పెళ్లి విషయంలో మేము పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాం. ఎప్పుడు చూసినా ఇది బక్సింగ్ అంకుల్ చెప్పాడు, కాదని చెప్పలేదు, దేవుడు చిత్తమని నేను కాదని చెప్పలేదు. కానీ నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు మాట్లాడితే చేస్తా ఉన్నాడు. నిజమే, నువ్వు ప్రార్థన చేస్తావు. ఇటీవల ఒక పెళ్లి సంబంధం చూసాం. వాళ్ళు వచ్చారు, అమ్మాయి కోసం వచ్చి చూసిపోయినారు. ఆ పిల్లకి చెప్పినా కూడా ఆ పిల్ల అప్పటి వరకు ప్రార్థన చేయలే. సరే ప్రార్థన చేయలే, చెప్తానే ఉండాం, దేవసేవకుని కూతురే చెప్తానే ఉండాం. అరే చెప్తా ఉంటే ఆ పిల్ల ఉన్నట్టుండి ట్విస్ట్ ఇచ్చేది ఏమంటే, నేను ఇంకా ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేస్తా అనేది. అందరూ అంతకుముందు 2 వారాల నుంచి మొత్తుకుంటా ఉన్నాం, ప్రార్థన చేసుకోమా నీకు చూస్తున్నాం పెళ్లి సంబంధం అంటే. సరే ఏమన్నదో మరి మొత్తానికి అందరి ముందు అన్నది, ఇప్పటివరకు ప్రార్థన చేయలేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తా అనేది. సరే లేడీ వెళ్ళిపోయినారు, 7 దారా వెళ్ళిపోయారు. ప్రార్థన చేస్తాడా, ప్రార్థన చేస్తాడా, చేస్తాడా, మాట్లాడతాడా, మాట్లాడలే. సరే అయిపోయింది, నాతో మాట్లాడలేదు అంటది. అది ముందు నుంచి ఏం చేస్తున్నావు నువ్వు? సరే ఇప్పుడు నీతో మాట్లాడినారు, ఏదైనా అనుకుందా, నీతో మాట్లాడినారే అనుకో, పెళ్ళికొడుకోలు మాకు అవసరం లేదంటే అప్పుడు నువ్వు చెప్పింది అబద్ధమా నిజమా? అర్థమైంది మీకు? పెళ్ళికూతురు ప్రార్థన చేస్తుంది, వాళ్ళకి టైం అయిపోయింది, ఒక 1 నెల రోజులు గడువు తీసినారు. 1 నెల రోజుల తర్వాత ఒక 1 నెల రోజులు అయిపోయింది, 1.5 రోజులు అయిపోయింది. ప్రార్థన చేసి నాకు సమాధానం వచ్చిందంటే వీళ్ళేమంటారు? పెళ్ళికొడుకోలు మాకు వద్దమ్మా, మాకు అసమాధానం వచ్చిందంటారు. అర్థం? ఇప్పుడు జరిగింది అదే, మాకు జరిగింది అదే, తల కొట్టుకుంటున్నాం. ఏంటి? పెద్దలు చెప్పిన నేను ఒకటే మాట చెప్పా, ఏమన్నా సరే మీ ఇష్టం అని చెప్పండి మా స్వామి అంటే, ఆ పిల్లని ప్రార్థన చేస్తాను, నాది దేవుడు ఏం మాట్లాడతాడు నీతో? నువ్వు దేవుని బిడ్డల మాట వినకపోతివి, దేవుడు నీతో మాట్లాడతాను మాకు తెలుసా? ఏమిటంటే మూర్ఖత్వం. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి నుంచి చిన్న నుంచి పోవాలా. దైవ బిడ్డల యొక్క మాట వింటూ మనం ఏం చేయాలా? అది నీకు అలవాటైపోతుంది. అది సమూయేలు జీవితం మనం చూస్తుంటున్నాం. ఏలి మాట వింటూ వెళ్తున్నాడు, దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడాడు తర్వాత సంగతి. మరి ఆ యాజకుడు ఏంటి, ఏలి మాట చెబుతూ ఉంటే వెళ్తూ ఉంటే ఆ స్వభావాన్ని గుర్తుపట్టాడు, తెలుసుకున్నాడు దేవుడు. మరి వీడు ఏలి మాట స్పష్టంగా వింటాడు, నా మాట కూడా వీడు ఏమంటాడు. మనము ఎవరికైనా ఒక మాట చెప్తే వాళ్ళు మన మాట వినకపోతే మనం ఎలాగ ఫీల్ అవుతాం చెప్పండి? చిన్నతనం ఫీల్ అవుతాం, నా మాట వీలేదు. దేవుడు కూడా ఆలోచించి సమూయేలు నా మాట వింటాడు అన్నట్టుగానే మాట్లాడాడు. ఈ దినాల్లో మనం దేవుని స్వరము గుర్తుపట్టలేకపోతే, ఎప్పుడైనా సరే మీరు కూడా ఆలోచించండి. మనం వాక్యం చదువుతుంటున్నాం, దేవుడు మనకి ఈ పని చేయమని దేవుడు మనకు స్పష్టంగా మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆలోచిద్దామా? మన కుటుంబ జీవిత యాత్రలో, పెళ్ళిళ్ళలో కావచ్చు, మీటింగ్లలో కావచ్చు, ఏదంట్లైనా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు, ఒక వాక్యం ద్వారా, దైవబుడైన మాటల ద్వారా మాట్లాడాడు, అది జరిగింది అని చెప్పగలమా? ఎందుకు చెప్పలేకపోతున్నా? మాట వినే స్వభావం లేదు లేకపోతే. అందుకే దేవుడు కూడా తన గౌరవం ఎందుకు పోగొట్టుకోవాలని మనతో ఏం చేయలేకపోతున్నాడు? అర్థమైందా మనకి ఇప్పుడు? అది దేవుని గణపరచడం అంటే అర్థం ఏమిటి? నువ్వు దేవుని మాటను వినాలి. అది ఏ విధం చేతనైనా సరే మనము దేవుని మాటను వినాలి. ఒక మాట చెప్పినాడు, మాట వినకపోవడమే ఎప్పటి నుంచి అంట మనకు? ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21 వచ్చింది, చదవండి ఎవరైనా. ఇర్మియా గ్రంథం 22:21. నీతో మాట్లాడితేనే గాని నేను విననని నా మాట వినకపోవుట ఏం వాడుక చెప్పండి? మాట వినకపోవడం ఎప్పటి నుంచి వాడుక? బాల్యం నుండే. మనకందరికీ బాల్యం నుండే వాడుక. చిన్నపిల్లల స్వభావము మాట వినకపోవడం, అది మనకు బాగా తెలుస్తూ ఉంది. అదే స్వభావం ఆత్మ సంబంధంగా మన జీవితంలో కూడా కలిగి ఉంటున్నా. మాట వినకపోవడము, బాల్యం నుండి నువ్వు నా మాట వినకుంటున్నావు, నేటి వరకు విరోధంగా మరి వినకపోవడం. మనమే కానీ మన పితరులే కానీ ఇది మనం గుర్తించుకుందాం. నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని మాటకు నువ్వు చెవియొక్కుతుంటున్నావా? ఆ మాట నువ్వు ఎప్పుడైతే వింటావో నువ్వు దేవుని గణపరుస్తున్నావు, దేవుడి మాట నువ్వు స్వీకరిస్తుంటున్నావు అంటే
దేవుని నువ్వు గణపరుస్తున్నావు, దేవుని మాట నువ్వు తృణీకరిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుని అగౌరవపరుస్తున్నావు. ఈ సందర్భం జీవితం ఎన్ని దినాలుగా మన జీవితంలో జరుగుతూ ఉంది. దేవుని మాట వినలేకపోవడం ఎన్ని దినాలుగా జరుగుతూ ఉంది. మన మనస్సాకి చెప్తూ ఉంటుంది, నీవు దేవుని మాట వినడం లేదు కదా, దైవబిడల మాట వినడం లేదు కదా, దేవుని వాక్యాన్ని నువ్వు చెవియొగ్గడం లేదు కదా, దేవుని మాట వినకోకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావు కదా, ఇంకా ఎన్ని దినాలు ఉంటావు? దేవుని మాట వినలేకపోవడం ఒకటి, మళ్ళా మనం బాగున్నామని చెప్పుకొని బలలో చేవేస్తూ ఉంటాం. అదే మన జీవితానికి నష్టము. ప్రియమైన వారులారా, మాకు దైవబిడలైన వారు నేర్పించింది ఒకటి. యోహానంకులు మాకు ఒకటే మాట నేర్పించాడు. పెద్ద ముసలాయన 70 సంవత్సరాలు అప్పుడు సేవలో ఉంటా ఉంటే ఆయన అనేవాడు, నేను ముసలోడినని నా మాట నువ్వు ఖాతరు చేస్తావేమో, ఏ ఉందిలే ముసలోడు ఏం చేస్తావు అనుకుంటావేమో, నువ్వు ఇప్పుడు నా మాట వింటేనే తర్వాత చెప్పండి, తర్వాత ఇప్పుడు నువ్వు నా మాట వింటేనే బాగుపడేది పక్కన పెట్టండి. ఎక్కడైనా అక్కడే కాకుండా ఎక్కడైనా సేవ చేస్తా, అది మాట తర్వాత ఒక మాట అన్నాడు, నువ్వు నా మాట వింటేనే రేపు పొద్దు నీ మాట కూడా దేవుడు కాదు మనుషులు వింటారు. అర్థమైందా? దేవుడికి ఏదో పక్కన పెట్టు. నువ్వు ముసలివాడిని నువ్వు తృణీకరించి నా మాట వినకపోతే నేను ఎవరిని? దైవసేవకుని. నువ్వు దైవసేవకుడికి నా మాట వినకపోతే నువ్వు దేవసేవకుడు అవుతావు కదా, అప్పుడు నీ మాట ఎవరు వినరు? అర్థమైందా? నా మాట వింటేనే రేపొద్దు నీ మాట వింటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు మిమ్మల్ని పరీక్షించుకోవాల్సిందని చెప్పండి, దానికి ఉదాహరణ చెప్పండి. ఉదాహరణ, ఇప్పుడు మీరు దేవుని బిడ్డలేక మాట వింటేనే రేపొద్దున ఎవరి మాట వింటారు? దేవుని మాట వింటారు. అర్థమైందా? మన పిల్లలు కూడా మన మాట వింటారు. మనం ఇప్పుడు వినకపోతే అంతే, జరిగేది అంతే. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలా, మన పిల్లలు కానీ మన మాట వినలేదంటే మనం తెలుసుకోవాల్సిందంటే మనము కూడా దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నాం, ఎక్కడో చూపిస్తుంటున్నాం. అది మనం సరి చేసుకోవాలా. దేవుడు మాట్లాడుతుంటే మనం వినలేకపోవడం సరి చేసుకోవాలా. అందుకే మన బిడ్డలు కానీ దైవ బిడ్డలను కానీ కొన్నిసార్లు మనం మాట్లాడితే వారు వినరు, వారు మన మాట తృణీకరిస్తారు. ఏమిటి అంటే మనం ఎక్కడో దేవునికి మనమేమంటాము, మన మాట వినకపోతే నా మాట లేదు, నాకు గౌరవం ఇవ్వలేదు అని అనుకుంటామే కానీ దేవునికి మనం గౌరవం ఇవ్వలేకపోతున్నాము అనేది మనం గ్రహించలేకపోతాం. దేవునికి గౌరవం ఇచ్చేవాడు భక్సింగ్ గారిని చూసుకోండి, మనం ఆలోచిస్తే పెద్దలు, ఆయన మాట చెబితే చాలు అందరూ కూడా మారు మాట లేకుండా వింటారు. అంటే ఎందుకు? దేవుని అతను ఆయన గణపరిచాడు, ఆయన మాట విన్నాడు, దేవుని మాట. కాబట్టి ఆ భక్సింగ్ గారి యొక్క మాట కూడా అందరూ కూడా వింటున్నారు. ఇప్పుడు మనకు కూడా ఉంది, మనం కూడా దేవుని మాట వింటే, దైవబిడ్డల యొక్క మాట వింటే మన మాట కూడా మన పిల్లలు కానీ మనకున్నటువంటి ఆత్మీయతలు తక్కువ ఉన్న వారు కూడా మన మాట వింటారు. ఇది దేన్ని సూచిస్తూ ఉంది? దేవుని గౌరవపరిచేటువంటి విధానాన్ని చూస్తాం. ఒక మాట వినడం అంటే అర్థం ఏమిటంటే దేవుణ్ణి గౌరవపరిచేది. మనం గౌరవపరుస్తున్నామా? ఎన్నో చూసాం చెప్పండి, ఇది మూడోది. నాలుగోది మనం చూస్తూ ఉంటే ఇది దేవుని గౌరవపరచడం అంటే అర్థం ఏంటంటే దైవబిడ్డలైన వారిని గౌరవపరచడం. దేవుని తృణీకరించి మిమ్మును ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఇంచేయి. చూడండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. 8వ వచనం జకర్యా 2:8. మిమ్మును ముట్టినవాడు ఎంచి ఆయన నన్ను పంపి, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి. ఇప్పుడు నాలుగోది మనం చూస్తా అంటే దైవబిడ్డలైన వారు మనం ఘనపరిచే వారంగా ఉండాలి. దైవబిడ్డలైన వారు మనము ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ వ్యక్తిని ఏంది నేను ఘనపరిచేది, ఈ వ్యక్తికి నేనేంది భయపడేది, ఈ వ్యక్తికి నేను ఎందుకు ఘనత చూపించాలి. ఒక్కోసారి చూస్తా అంటే నేను హెబ్రోన్లో కూడా పోతూ ఉంటే మరి పెద్దలు ఎలాగున్నా మనకు అనవసరం. ఒక వ్యక్తి కనపడ్డాడంటే నా చైర్లో నేను అంటే కాలు తిరిగింది కదా, చైర్లో కూర్చొని
పెద్ద ఆయన కనపడ్డాడు, స్టీవెన్ అంకుల్ కనపడ్డాడు, ఆయన భక్సింగారితో సేవ చేసినాడు. ఆ వ్యక్తి ఎలాగంటే మనకు అనవసరం. కానీ ఆ పెద్ద ఆయన కనపడినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేలాడి చెప్పడం అందరూ చెప్పేదే. రెండోదిగా లేచి నిలబడాలి. నాకు కాలు నొప్పి, నేను ఆపరేషన్ చేశాను, ఇవన్నీ వ్యవహారాలు చెప్పకూడదు. అర్థమైందా? లేచి నిలబడాలి. అక్కడ గేట్ కాడ ఒకడు కూర్చోన్నాడు, నాతో పాటు ఉన్నాడు దరిద్రుడు. ఆయన పోతా ఉంటే నేను చూస్తూనే ఉన్నాను. వాడిని కూర్చోన్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, దొంగ చూపు చూస్తున్నాడు. అప్పుడు కూర్చొని ప్రైలాడు అనుకుని కూర్చొని చెప్తున్నాడు. వాడంత దరిద్రుడు లేడు. ఏం చెప్పాలి చెప్పు? అరే నువ్వు నీ బతుకేంటి, నువ్వేంటి, భక్సింగారితో సేవ చేసాం, వాళ్ళు ఎట్టయినా ఉండని. వాడి పెద్దలు మనం ఏం చేయాలి చెప్పండి? గౌరవించాలి. ఇప్పుడు కాలు ఇరిగి నేనే ఆపరేషన్ చేసుకున్నట్టు లేచి నిలబడడానికి ఇష్టపడి పెద్దల గౌరవం ఉండి, మేము ఇప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, మాకు ఇప్పుడైనా సరే పెద్దల ముందు వాళ్ళు కూర్చున్నప్పుడు దగ్గర మేము కూర్చోడానికి ఇష్టపడం, అసలు కూర్చోడానికి ఇష్టపడం. ఒకవేళ కూర్చున్నా కూడా దూరంగా పోయి కూర్చుంటాం. కింద కూర్చోలేం కదా. నా మట్టుకది నేను చెప్తున్నా, దూరంగా కూర్చుంటా. ఎందుకంటే వాళ్ళ ముందు కూర్చోడానికి అర్హత లేదు. వాళ్ళు గౌరవించే విధానం. వాళ్ళకి తెలిసిన ఆరోగ్యమ్మ అని ఒక ఆమె ఉండాలి. ఆరోగ్యమ్మ అది మేము కొండపొరలు సేవ, గుంటూరు దగ్గర సేవ చేస్తా అంటే భక్సింగా ద్వారా బాప్తిసం ఉంది. ఇప్పటికీ ఉంది, బతికే ఉంది ఆమె. మేము ఎవరింటికాడైనా సేవ, స్వార్థ సేవ విజిటింగ్ పోతే కొంతమంది వృద్ధులైన వారు కానీ పెద్దలైన వారు కానీ వాళ్ళ చైర్లలో వాళ్ళు కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం కాబట్టి వాళ్ళు కూర్చుంటారు. దానికి మనం అబ్జెక్షన్ చేయడానికి వీళ్ళే, మనకుండా చేరేస్తారు. కానీ ఆమె కుటుంబం అయినా ఖచ్చితంగా ఆమె కిందే కూర్చుంటుందండి. ఎన్నిసార్లు అక్క నీ ఇల్లు కదక్క, నువ్వు పైన కూర్చో, పెద్ద కదా కూర్చో అంటే అన్నారు కూర్చోడానికి వీళ్ళు. నువ్వు ఎప్పుడు పైన కూర్చో, నీ కాలు పోయినా లేకపోయినా నువ్వు పైన కూర్చో, నేను కింద కూర్చుంటా. నిజంగా ఒక వ్యక్తుల్ని దైవుడైన గౌరవించే పద్ధతి మనకు గుర్తింది. ఈ దినాలు అది లేదు. ఎట్ట కూర్చుంటారు చెప్పండి? మీటింగ్లలో ఉన్నప్పుడు పిల్లలకి చైర్లేసి పెడితే పిల్లలు ఎడ కూర్చుంటున్నారు చెప్పాలా? పెళ్ళిళ్ళకి కానీ మీటింగ్లకు కానీ ఏం చేస్తారు? పిల్లగాలు వచ్చే చేలు ఒరే లేని రావాడు చెప్పాలా, ఒరే పెద్దలకి రా, ముసలిళ్ళకి రా, కాలు వంగనోటోళ్ళకి రా అని చెప్తే అప్పుడు వచ్చి కింద కూర్చుంటాడు. వానికి తెలియదు, కానీ ఆ యొక్క స్వభావంలోకి మనం వెళ్తుంటున్నాం. ఇక్కడ వినాలి అందరూ, నిద్రపోవద్దు. ఆ స్వభావంలో మనము గౌరవించే స్వభావం మనలో ఉండాలి. ఈ దినాల్లో పెద్దలు అన్నా దైవగుడలన్నా గౌరవం అస్సరికే పోయింది. నువ్వెంత. కారణం ఏమిటి? వాడు మూర్ఖత్వం వచ్చి, రెండోదిగా డబ్బు పెరిగిపోయింది, అధికారం పెరిగిపోయింది. ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. అంతే కదా? భార్యాభర్తలు ఏం చేస్తారు చెప్పండి? నేను ఉదాహరణ చెప్తున్నా. అప్పట్లో ఎట్టున్నారు భార్యాభర్తలు అంటే? భర్తకు భయపడి మర్యాదకి కింద కూర్చుంటున్నారు. ఇప్పుడు ఎట్టున్నారు చెప్పండి? చెప్పాలా? నువ్వు కింద కూర్చో కాదు, మర్యాదకి పక్కన కూర్చుంటుంది. ఏమైనా మాట్లాడితే విడాకులు. ఇప్పుడు అట్టున్నారంటే ఊరికే కాదు, అట్టున్నారు. ఎందుకు? మేము సమానం, మంచిదే, నువ్వు కాదని చెప్పలేదు. కానీ ఒక విలువ, ఒక గౌరవం అనేది దైవ గ్రంథంలో మనకు ఉంది. అదంతా పోయింది. ఇప్పుడు అదంతా పోయింది. మనం ఎంత ఉన్నా సరే దైవబడిన వారు, మనకంటే ఆత్మీయంగా ఉన్న వారి దగ్గర మనం తగ్గించుకోవడం అనేది ఒక ఘనత. ఈ ఘనత ఎలాంటిది? దేవుని ఘనపరిచేది. ఒక విషయం నీకు చెప్తా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి ఎవరైనా. ఎలీషా షూనేము పట్టణంలోకి పోగా చేశాను కనుక కాగా ఇక్కడ మనం చూస్తే శూనేమిరాల గురించి మనకందరూ తెలుసు కదా. శూనేమిరాలు ప్రతిరోజు ఎప్పుడో అక్కడికి వచ్చినప్పుడల్లా ఎలీషాని ఏం చేసిందంటే ఆమె ఆహ్వానించింది. అయ్యా రాయా, ఎందుకంటే ఆమె గనురాలు, ఒక మంచిగా ఉన్న స్థితిలో ఉన్నది. రాయా అంటే ఆయన వచ్చినప్పుడల్లా అక్కడికి వచ్చి భోజనం చేసేవాడు. కానీ ఆమె ఏం ఆలోచించిందంటే మన ఇంటికి గోడ పైన ఒక ఇల్లు కట్టుదాము, పెద్ద గోడ, ఆయన వచ్చినప్పుడల్లా అక్కడ ఉంటాడు, ఒక గెస్ట్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. సరే, తనకున్న డబ్బు ద్వారా
గెస్ట్ ఏర్పాటు చేసేసింది. వచ్చినప్పుడల్లా అక్కడ చేస్తున్నాడు. ఈ దైవజనుడికి ఆలోచన వచ్చింది, ఈమె బాగా గౌరవిస్తుంది, ఈకేం చేయాలంటే ఏదో ఒకటి ఉపకారం చేయాలి కదా. అప్పట్లో ఎలీషా మాట రాజు జవదాటేవాడు కాదు. ఎలీషా ఏం చెప్తే, ఎందుకంటే పెద్ద దైవజనుడు కదా, అప్పుడు చెప్పినప్పుడు వినేవారు. సరే రాజుతో ఏమైనా మాట్లాడు, అక్కడ మాట ఉంది చూడండి, చూడండి 13వ వచనం. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచేది నీకు నేనేమి చేయవలని రాజుతో నేను సైనకపోతాను, నిన్ను గూర్చి నేను మాట్లాడవలని కూర్చున్నావా, చాలు చాలాడు కూర్చున్నావా అని చెప్పాడు కదండి. ఎవరితో చెప్తున్నాడు? సూర్యవీరాలతో కాదు చెప్పేది, గెహాజీతో చెప్తాడు. బాగా ఆడ చూడండి, తర్వాత ఆడ ఆపింది అందుకే అని గెహాజీతో ఏమన్నా అడగమన్నాడా, ఎక్కడ చదవండి, అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా. ఇప్పుడు ఆమె ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఆమె పిలువంటే పిలిస్తే ఆమె ఎక్కడికి వచ్చింది? ఆడ చదవండి, ఆడ మాట చదివితే చూస్తారు. 12వ వచనం చదవండి ఎవరైనా, 12వ వచనం. తన దాసుడైన గెహాజీని పిలిచి ఆ శూనేమిరాలి పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి, అర్థమైంది మీకు ఎప్పుడు అండి? ఆమె అతని ముందర ఎక్కడ నిలబడింది? ఆమె ఎక్కడ ముందర? ఎలీషా ముందరకు వచ్చి నిలబడింది. నేను మళ్ళా కట్టించినా కదా, ఇల్లు కట్టించినా కదా, నేను ఒక గండ్రాలు కదా, పిలిచిన వెంటనే ఆమె ముందరకు వచ్చి నిలబడింది. ఈయనకి ఆలోచన వచ్చింది, ఓరండి ఇంతగా ఈమెలో ఏదో గర్వం ఉందరా నాయన, అంత పెద్ద దైవజనుల దగ్గరికి పోయి మర్యాదగా ఆ గడప దగ్గర నుండి అయ్యా పిలిచినా కదా వచ్చినానని, అది వేరు. పోయి ముందర నిలబడింది. ఎవరు? ఏమన్నా మొగోడా చెప్పండి? ఎలీషా ముందు దగ్గరకు వచ్చి పెద్ద వ్యక్తి, ఇంత పని చేశాను కదా, ఇంతగా నేను ఆయన సాయం చేస్తున్నాను కదా, పిలిచిన వెంటనే వచ్చి ఏం చేశాను చెప్పండి? ఆయన ముందర నిలబడినప్పుడు ఈయన కూడా చాలా తెలివిమంతుడు కదా, ఏమన్నాడు చెప్పండి? ఏమన్నారా? నీకు ఇంత శ్రద్ధాభక్తులు కనపరిచినావు కదా, నేను నీకు ఎట్లా మాట్లాడాలని ఎవరితో చెప్తున్నాడు? ఆమెతో చెప్పడంలే. గెహాజీ కూడా పక్కనే ఉన్నాడు, చెప్పొచ్చు కదా ఆమెతో. ఎందుకు చెప్పడంలే? ఆమె యొక్క స్వభావాన్ని గుర్తించినాడు. ఆమెకు గౌరవించే స్వభావం లేదు. మర్యాదకు వచ్చి ఒక దగ్గర ఉండి అయ్యా చేతులు కట్టుకొని, ఒక దైవజనుడు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలాగ ఉండాలా? ఎదురుకు పోయి నిలబడితే సరిపోతుందా చెప్పండి? ఈ దినాల్లో సంఘాల్లో కూడా ఎట్లున్నాయంటే అలాగా ఆ పరిస్థితులకు వచ్చాయి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎట్లున్నాయంటే ఆ ధైర్యం చేస్తున్నారు, మేమంటే ఏమైంది, మమ్మల్నే కనపడుతున్నాడు. ఇప్పుడు ఎలీషా కూడా అదే చెప్పాడు. గెహాజీ చెప్తున్నా, ఆమెతో చెప్పడంలో ఎదురుగా ఉన్నాడు కదా, మరి చెప్పొచ్చు కదా ఆమెతో. ఆ మాట చెప్పిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. మళ్ళా రెండోసారి పిలిచాడు. అప్పుడు చూడు ఎక్కడుంది ఆమె స్వభావం, ఎక్కడుంది చూడండి. 15వ వచనం చదవండి ఎవరైనా. పిలిచను, ఎక్కడ నిలబడింది చెప్పండి? ఇప్పుడు దిగింది ఆమెకు అంత గర్వం అంతా ఎక్కడ తిరిగింది? ఒరే నేను తప్పు చేశాను, అందుకే దైవజనుడు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి. నేను ఆయన గౌరవించలేకపోయినాను. నా స్థితి ఏమిటి? నేను ఒకవేళ డబ్బు ఉన్నంత మాత్రం ఆయన ఎదుట నిలబడేంత శక్తి నాకు లేదు. కానీ నేను డబ్బు ఉండాలి కదా, నేను చేశాను ఎదురుగా వెళ్ళి. మరి ఆ ఎదురు వెళ్ళి నిలబడినంత మాత్రాన ఏమన్నా గౌరవించాడంటే ఆయన డైరెక్ట్గా గెహాజీతో చెప్తున్నాడు, చెప్పు ఆమెతో చెప్పన్నాడు చెప్తున్నాడు. అంటే ఆమెతో మాట్లాడడానికి కానీ ఆమె ఎదుట నిలనిచ్చినంత మాత్రాన ఆమె నా గౌరవం కాదు. ఆమె తెలుసుకోవాలి. తర్వాత రెండోసారి పిలిస్తే ఆమెకు తెలిసిపోయింది, ఒరే నేను గౌరవించలేదు కాబట్టి ఆయన నన్ను కూడా గౌరవించాలి. ద్వారం ముందు నిలబడింది. అప్పుడు డైరెక్ట్ ఆమెతో మాట్లాడుతున్నాడు. తర్వాత మీరు చదివితే అప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో దైవజనులను గౌరవించడము ఎవరండి? గౌరవించడం అంటే మనకిష్టం ఉంటే గౌరవిస్తాం, మనకు బాగుంటే గౌరవిస్తాం, మనకు ఆలోచన ఉంటే గౌరవిస్తాం. కాదు కాదు కాదు. దేవుని బిడ్డలు మనకంటే వయసులో కానీ, మనకంటే ఆత్మీయతలో కానీ, మనకంటే అధికారంలో పై ఉన్నవారు కానీ మనం గౌరవించాలి. ఒకవేళ గౌరవించినంత మాత్రాన నువ్వు తగ్గించుకుంటున్నావని కాదు, నీ యొక్క పలుకుబడిని పెంచుకుంటున్నాం, నీ గౌరవాన్ని మనం పెంచుకుంటున్నాం. వారిని గౌరవించే కొద్దీ మనల్ని మనం కూడా ఏం చేస్తుంటున్నాము? హెచ్చించుకుంటున్నాం. ఎప్పుడైతే మనం వారిని అగౌరవపరుస్తామో మన జీవితాన్ని కూడా మనం ఏమవుతా ఉంటామో చెప్పండి, అగౌరవపరుచుకుంటా ఉంటాం. అది మనం గుర్తించుకోండి. ఇది ఆత్మీయ స్థితిలో, లోక సంబంధంగా కాదు.
లోక సంబంధంగా కాలు ముక్కించుకుంటాడు, నా కాలం మొక్కు, నా కాలం మొక్కు అని, నన్ను గౌరవపరచాలి. అది కాదు, ఆత్మీయతగా ప్రభువు చెప్పిన మాటలు మనం ఒకసారి గుర్తించుకున్నాం. తన్ను తాను తగ్గించుకున్నవాడు. కాబట్టి ఆత్మీయంగా నువ్వు ఎంతగా తగ్గి ఉంటున్నావు, ఎంతగా ఇతరుల దైవబిడ్డలను గౌరవిస్తుంటున్నావు. దేవుని గౌరవించడం, మిమ్మును ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఇచ్చాడు. దేవుని బిడ్డల్ని మనం ఎప్పుడైతే గౌరవిస్తూ ఉంటామో, వాళ్ళు ఎంతటి వారైనా కానీ మనం వారికి లేచి నిలబడి మరి వందనాలు చెప్పడం కానీ, వారు ఏదైనా పని చెప్పినప్పుడు మన ప్రేమతో స్వీకరించి వారి మాటను గౌరవించడం కానీ మనం ఇప్పుడు ఈ దినాల్లో ఏమీ లేదండి. అది అస్సలు కనీసము ఇన్ని సంవత్సరాలుగా మన జీవితంలో యాత్రలో చేస్తున్న మనలో కూడా కనబడకపోవడం చింత, బాధ. కారణం ఏంటంటే ఆ గౌరవాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. మనల్ని గౌరవించుకునేది మనమే. మనం ఇతరులను గౌరవించే విధానాన్ని బట్టే ఇతరులు కూడా మనల్ని ఏం చేస్తారు, గౌరవిస్తారు. అది దేనికి గౌరవము? దేవుని గౌరవపరిచినట్టు, మనుషుని గౌరవపరచడం కాదు. మనం ఒక వ్యక్తిని దైవబిడ్డలైన వారు గౌరవపరుస్తూ ఉంటే, దేవుడు అభిషేకించిన వ్యక్తుల్ని, దేవుడు మరి అధికారులుగా ఉంచిన వ్యక్తుల్ని గౌరవపరిచిన వారం అవుతాం. అది మనం గుర్తించుకోవాల్సింది. ఈ దినాల్లో ఆ గౌరవం మనం తగ్గిపోయింది. ఎందుకంటే నన్ను ఘనపరిచేవాడు ఎవరున్నారండి? తను సేవించేవారు ఉన్నారు, మరి తాను నియమించిన పెద్దలైన వారు ఉన్నారు, ఆత్మీయతలో గొప్పవారు ఉన్నారు. వారిని మనము గౌరవించడం నేర్చుకోవాలా. మనం ఎంత స్థితిలో ఉన్నా, ఎంత పెద్దగా ఉన్నా ఆ వ్యక్తులు మనం గౌరవించాలి. వారు చిన్నవారైనా సరే మనకంటే ఆత్మీయంగా ఉన్నప్పుడు వాళ్ళు మనం గౌరవించాలి. ఒకసారి ఒక దైవజనుడు చెప్తున్నమాట, భరత్ నగర్ మోదసర మీకు తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలిసి ఉండొచ్చేమో. ఇక్కడ భరత్ నగర్ ఎర్రగడ్డ దగ్గర భరత్ నగర్. ఆయన అన్నాడు, నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత తిరుపతి యూనివర్సిటీలో చదువుకుంటా ఉంటే, అంటే ఈ నాయకులు ఉంటారు కదా, యవనస్తులకి ఏమంటారు, రాజకీయాలు అప్పటి నుంచే మొదలవుతాయి కదా, అట్లా ఉంటే వీళ్ళకి కూడా బలం ఎవరికి? రాజకీయ నాయకులు. అప్పుడు రాజశేఖరుడు వచ్చాడట, ఆయన కూడా యేసుప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చేప్పుడు మరి ఈయన దైవ సేవ చేస్తున్నాడు, దేవుడి సేవ చేస్తూ ఉంటే ఏదో పని మీద కలిస్తే ఏం మోజస్ ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడట. అలా నేను ఇప్పుడు దైవ సేవ చేస్తున్నాను, దేవుడి పని చేస్తున్నాను అన్నాడు. అంతే, చేతులు ఇచ్చి నమస్కారం పెట్టాట. చేతులు ఇచ్చి నమస్కారం పెట్టా, అయ్యా మీలాంటి పెద్దలు మాకు, మీ ఆశీస్సులు మాకు కావాలా. నువ్వు ఒకవేళ మాకు పనికి రాకపోయేది, లోకంలో మాకు రాజకీయ పరంగా లేకపోయినా మీ ఆశీస్సులు మాకు కావాలి. తెలుసుకున్నారు దైవబిడ్డల యొక్క గౌరవం. కారణం ఏమిటి? మనము గౌరవించే విధానాన్ని బట్టి మనం గుర్తించుకున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆ గౌరవము దేవుని గౌరవించే విధానం బట్టే వస్తుంది. మనం పరీక్షించుకున్నాం. ఈ దినాన ప్రభు ఎదుటి పెట్టుకుందాం. 4 గంటల విషయాలు చెప్పినాం. నీవు నన్ను గణపరచు వారిని మనం ఎలా గౌరవపరుస్తుంటున్నాం, దేవుని గణపరుస్తున్నాం. మొట్టమొదటి ఏం చూసినాం చెప్పండి? భయపడడంలో, ఆయనకు భయపడి, ఆయన వాక్యాలు భయపడి, ఆయన మందిరాన్ని భయపడడమే దేవుణ్ణి గౌరవపరచడం, ఘనపరచడం. రెండోదిగా మందిరములో, దైవ పనిలో ప్రతిదీ, చిన్నది కానీ పెద్దది కానీ, అది ఏదైనా కానీ మన చేతికి వచ్చినప్పుడు, హృదయపూర్వకంగా ఆ పనిని మనం జరిగించినప్పుడు అప్పుడు దేవుని గౌరవం. ఎందుకంటే ఇది దేవుని పని అని దేవుని గౌరవపరచడమే. అది తృణీకరిస్తే, దేవుని పనులను తృణీకరిస్తే దేవుని తృణీకరించినట్టు. మూడోది ఏం చూస్తే చెప్పండి? దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే మనం అంత ఆత్మీయులంగా, భక్సింగ్ గారు లాగా, పెద్దలాగా ఆత్మీయులంగా ఇప్పుడు మనము దేవుని మాటను ఎలాగ గౌరవించాలంటే, దైవబిడ్డల యొక్క వాక్యము ద్వారా దేవుని మాటలు మనం విని వాటిని గౌరవించాలి, వాటి మాట వినాల. అప్పుడే మనము దేవుని గౌరవపరిచిన వారంగా అవుతాము, లేకపోతే మనము గౌరవించలేని వారంగా అవుతాం. అది మనం గుర్తించుకోవాలి. చివరికి ఏం చూస్తూ వచ్చాను చెప్పండి? బిడ్డలు, దైవబిడ్డలైన వారిని, పెద్దలైన వారిని గౌరవించాలి. అది మనకు అవసరం. ఈ దినాల్లో ఎవరికి దాసులుగా ఉండడం, గౌరవించాల్సిన అవసరం లేదని మనం అనుకుంటాం. కాదు. దేవుని వాక్యం ఎప్పటికైనా ఒకటికైనా ఉంటారు. దేవుని బిడ్డల్ని, మనకంటే ఆత్మీయులైన వారిని, మనకంటే పెద్దలైన వారిని, మనకంటే తండ్రులు లాంటి వారిని, దైవ సేవకులైన వారిని, ఆత్మీయంగా ఎదుగుదల ఉన్న వారిని మనము గౌరవపరచాలా. అది మన ధర్మం. ఎందుకంటే మనకి ఎన్ని ఉన్నా కూడా ఆ ధర్మాన్ని మనం ఏం చేయకూడదు, మరవకూడదు. పెద్దోళ్ళే ప్రియమైన వాళ్ళరా గౌరవపరిచేవారుగా ఉంటారు. మనమే పాటి వారు, మనకి ఏమి లేదు. మనం అంత పెద్దవారమేం కాం,
లోకరీతిగా కాదు. లోకరీతిగా మనం అనుకుంటాం నన్ను గౌరవపరచలేదే, నాకు విలువే లేదు అనుకుంటాం. వద్దు, అది కాదు. మనం ఇప్పుడు ఆత్మీయంగా మనము ఇతరులకు ఏం చేయాలా? గౌరవపరచాలి. అది దేవునికి ఇష్టకరమైంది. ఇతరుల ద్వారా మనం గౌరవం ఎంతగా కోరుకుంటామో మనల్ని కూడా ఇతరులని ఏం చేయాలండి? గౌరవించాలి. చిన్నలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే వారు దేవుని బిడ్డలు అన్నప్పుడు వారిని మనము గౌరవించి, వీరు దేవుని బిడ్డలు అన్నప్పుడు, దేవుని చెందినవారు అన్నప్పుడు వారిని మనము సత్కారం చేయాలి, గౌరవించాలి. అవమానపరచకపోయినా పర్వాలేదు, లేకపోతే ఒకవేళ అంత గౌరవం చేయకపోయినా అవమానం మాత్రం వాళ్ళని పరచకూడదు. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడి పెద్దలు కావచ్చు, ఆత్మీయతలు మనకన్నా ఎత్తుగులో ఉన్నవారు కావచ్చు, మరి దైవ సేవకులైన వారు కావచ్చు, మరి దేవుని చేత పిలువబడిన వారు కావచ్చు, వారిని మనము గౌరవించి తీరాలి. మన కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో వారిని ఎంత మాత్రం అవమానం. ఇది ఇలాగ చేయడమే దేవుని ఘనపరచడము అని మనం గుర్తించుకో. డైరెక్ట్గా మనం దేవునితో చేయలేం. దేవుని అంత ఘనపరిచేట వాళ్ళం గారు. దేవుడు కూడా భూలోకంలో ఉన్న వాటి మనము ప్రభువైన దేవుడు ఒక సూత్రం మీకు చెప్తాను. తండ్రిని దేవుణ్ణి ఘనపరిచే, తండ్రిని దేవుని మాట వినడం అన్నిటికీ ఒక మాట చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. ఇప్పుడు ఇశ్రాయేలు అందరు కలిసి దేవుడు అంటే అంత భయమో కదండి, దేవుడు అంటే చాలా భయం. ఇప్పుడు ఈ భయము భక్తి అన్నీ కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని గౌరవించే దాంట్లోనే ఉంటారు. అర్థమైందా మీకు? గౌరవించే దాంట్లోనే, ఆయన ప్రేమించే దాంట్లోనే, ఆయనకు మాట విలువిచ్చే దాంట్లోనే ఉంటుంది. ఎందుకు? నేను ఈ వ్యక్తిని, నా కుమారుణ్ణి భూలోకంలో మీ కొరకై నియమించిన. ఇప్పుడు మీరు నన్ను గౌరవిస్తున్నారు, నన్ను మహింపరుస్తున్నారు, నా మాట వింటున్నారు అనే దానికి రుజువు ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఏమైతే మీకు చెబుతాడో అవన్నీ మీరు చేయాలి. అవన్నీ చేసినప్పుడే మీరు నన్ను గౌరవించినారని తెలుసుకోగలుగుతారు. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు అలాగే మన విషయంలో కూడా గుర్తిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే ఆయన ఎన్నుకున్నాడో, లేకపోతే ఆయన కొరకే జీవించేవారు ఎవరైతే ఆత్మీయంగా ఉంటున్నారో వారిని మనం గౌరవిస్తూ ఉన్నప్పుడే మనం కూడా ఏమైనట్టు? యేసుక్రీస్తు వారిని గౌరవించిన వారంగా అవుతాం. అది మనం గుర్తించుకోవాలి. కుమారుని గౌరవిస్తే ఎవరు గౌరవించినట్టు? తండ్రిని గౌరవం. కుమారుడు పంపిన వారు, కుమారుడు ఏర్పరచుకున్న వారిని గౌరవిస్తే ఎవరు గౌరవపరిచినట్టు? తండ్రిని, కుమారుని గౌరవపరిచినట్టు. అది మనం గుర్తించుకోవాలి. ఇది మనం చేయలేకపోతుంటున్నాం. మన కన్నులకు, మన నేత్రాలకు సాతాను గుడ్డితనం కలగజేసినాడు. ఇక మనం చేసేది ఏంటంటే తిరుగుబాటు స్వభావం. ఇప్పుడు కనబడేదంతా అదే. ప్రియమైన ఇప్పుడైనా మనము దైవ వాక్యానుసారంగా కనులు తెలుసుకుందాం. ఇప్పుడైనా జీవిద్దాం. ఒకవేళ మనల్ని మనం తగ్గించుకున్నంత మాత్రం, ఒకవేళ మనము మరి ఇతరులు గౌరవపరిచినంత మాత్రాన, దేవుని మాటకు, దేవుడుల మాటకు విలువ ఇచ్చినంత మాత్రాన మనం ఎంత మాత్రం తగ్గిపోం. మన విలువ ఇంకా పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకుందాం. నేను అతని మాట వింటే నా గౌరవం ఏమైపోతుంది? తగ్గిపోతుంది అనేది లోక సామెత. నేను అతని మాట వింటే నా ఆత్మ సంబంధమైన గౌరవము పెరుగుతుందని దైవికమైన మాట. అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఆ సూత్రంలోకి మనకు రావాలా. అలా ఉండడానికి మనకు సహాయము చేయను. ప్రార్థన చేసుకుంటాం.